ఈరోజు మన ఐటీడీఏ ఏటూరు నాగారం పరిధి 6 జిల్లాల మరి ట్రైబల్ వెల్ఫేర్ గురించి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. మరి సమీక్ష సమావేశంలో ముఖ్యంగా అన్ని ట్రైబల్ సమస్యలపై సుదీర్ఘించడం జరిగింది. ఆర్టికల్ 275లో ఏం వర్క్ నడుస్తున్నాయి, మరి స్కూల్ బిల్డింగ్ ఏంది, ప్రాథమిక ఆరోగ్య పరిస్థితి ఏంది, వాళ్ళకి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం దొరుకుతున్నాయి, దాని మీద అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తప్పకుండా మన జిల్లా మంత్రి సీతక్క గారి దృష్టి తీసుకుపోయి, మరి అవసరమైతే మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ గారి దృష్టి తీసుకుపోయి, ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయి తప్పకుండా ఈ సమస్యల కోసం పరిష్కారం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి ఎస్సీ/ఎస్టీ విషయంలో, మరి కాంట్రాక్టుల విషయంలో కూడా మరి ప్రభుత్వ నిబంధనలే ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో 20 లక్షల వరకు మరి గిరిజనులకే ఇవ్వాలి వర్కులు అని చెప్పి ఉన్నది. మరి టెండర్లో కూడా రిజర్వేషన్ పాటించాలా ఉన్నది. మరి అటువంటి ఎవరు పాటించకుండా మరి ఎంతటి వారైనా ఉపేక్షించమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆర్ఓఆర్ విషయంలో, ప్రమోషన్ల విషయంలో కూడా, మరి ఎస్సీ ప్రమోషన్ల విషయంలో కూడా ఎక్కడ కూడా వైలేట్ చేసినా ఎంతటి వారైనా ఉపేక్షించడం, మరి కఠినమైన చర్య ఏంటని కూడా చెప్పడం జరిగింది. మరి ఎస్సీ సప్లా నిధులు, మరి ఎస్సీఎస్ సంబంధించిన సప్లా నిధులు వారి యొక్క ప్రాంతాల్లో ఖర్చు పెట్టాలి. అది ఎక్కడ డీవియేషన్ అయినా కానీ కఠినమైన చర్య ఉంటాయని కూడా తెలపడం జరిగింది. అన్ని సమస్యలపై చాలామంది దళిత సంఘాల నాయకులు, గిరిజన సంఘాల నాయకులు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా మరి పిఓ మరి లెవెల్లో పరిష్కారం ఏంటి, పిఓ లెవెల్ పరిష్కారం చేసి, మరి కలెక్టర్ లెవెల్లో కలెక్టర్ లెవెల్ పరిష్కారం చేసి, మరి కాని విషయాలుంటే కూడా రాష్ట్రం లెవెల్లో కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి వస్తుంది తప్పకుండా పరిష్కారం చేస్తామని తెలియజేస్తూ, మరి ఎస్సీ/ఎస్టీ కమిషన్ అంటే ఎస్సీ/ఎస్టీ సమస్యలకు కూడా కస్టడీగా పనిచేస్తూ ఉన్నది. వారి కోసం మేము పనిచేస్తున్నాం కనుక తప్పకుండా వారి సమస్యలపై మేము పనిచేస్తామని ఇక్కడ సంఘాల నాయకులందరూ కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాం. జై హింద్, జై భీమ్.